రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖకు సూచించిందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎఫర్ట్స్ పెట్టి డ్రగ్స్ కట్టడి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్లో 403 మంది డ్రగ్ పెడ్లర్లు, సరఫరాదారులు, విక్రయదారులను అరెస్టు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి డ్రగ్ ముఠాలను నడిపించే కొంతమంది నేరస్తులను అరెస్టు చేశామని తెలిపారు. ఇప్పుడు రాజస్థాన్కు చెందిన ఇద్దరి ముఠా నడిపిస్తున్న డ్రగ్ రాకెట్ ను ఛేదించామన్నారు. రాజస్థాన్కు చెందిన లోకేష్ భరత్ అనే నిందితుడి నుంచి ₹1 కోటి విలువ చేసే 7 కేజీల ఓపియం, 2 కేజీల పాపిస్ట్రా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు రాజస్థాన్కు చెందిన జగదీష్ గుజ్జర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు సిపి. డ్రగ్స్ కానీ లేక కౌంటర్బాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి అంటే 2 మెంబర్ గ్యాంగ్ ఇది. ఇందులో ఒక అక్యూజ్ని మనం పట్టుకున్నాం. లోకేష్ భరత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి 7 కేజీల ఓపియం, అలానే 2 కేజీ పాపిస్ట్రా ఇది అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వర్త్ 1 crore వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది. దీంట్లో ఇతను ఫస్ట్ టైం చేసిన నేరం కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి నేరం చేశాడు. ఆగస్టు నెలలో చెన్నై వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకొక ఇతన్ని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో జగదీష్ గుజ్జర్ అని ఉన్నాడు, ఆయన ఇతను తెలియకుండా పలానా వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోడ్ విధానంలో ఏర్పాటు చేసుకొని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు. అట్లా ఇప్పుడు ఇతను మేము పట్టుకున్న తర్వాత కీసరాజ్ దగ్గర కుందన్పల్లి ఓఆర్ఆర్ దగ్గర పట్టుకున్న తర్వాత అతన్ని ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే ఒకసారి 2 కేజీది కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 7 కేజీ ఉన్నటువంటి ఓపియంని తీసుకొచ్చి ఇక్కడ దీనికోసం అమ్మడానికి అని తీసుకోవడం జరిగింది. ఇతను బేసికల్లీ రాజస్థాన్లో ఉంటాడు. రాజస్థాన్లో చత్తూర్గఢ్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అతనితో పాటు ఉన్నటువంటి జగదీష్ను ఇతను కాంటాక్ట్లో రావడం జరిగింది. ఎందుకంటే ఇతను ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ హోటల్ క్లోజ్ అయింది. ఉదయపూర్లో గోల్డెన్ పామ్ హోటల్ ఉన్నది, అందులో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి. హోటల్ క్లోజ్ అయిపోవడము, మేనేజ్మెంట్ మారడం, ఇంకో వాళ్ళకి మేనేజ్మెంట్ వెళ్ళడం, ఇతని ఉద్యోగం పోవడం జరిగింది. దాని ద్వారా ఈజీ మనీ సంపాదించాలి ఎట్లా అనే ఉద్దేశంతో ఇతను వస్తే ఈ లోకేష్ అతను జగదీష్ గుజ్జర్తో కలిసినప్పుడు, జగదీష్ గుజ్జర్ ఆల్రెడీ యాక్టివిటీలో ఉన్నాడు కాబట్టి నీకు ఇటువంటిది ట్రాన్స్పోర్టేషన్ హ్యాండింగ్ ఓవర్ యాక్టివిటీలో ఉంటే నీకు సరైన విధంగా డబ్బు అందుతుందని చెప్పిన మూలంగా ఇతను ఈ బిజినెస్లో దిగడం జరిగింది. దీంట్లో ఇతను కంటిన్యూస్గా ఆపరేషన్ చేస్తూ చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్లో తిరుగుతున్నాడు. దీనివల్ల మనము ఒక పెద్ద జగదీష్ అనే మెయిన్ నెట్వర్క్ ఉన్నదాన్ని మనము బ్రేక్ త్రూ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం 148 యాజ్ ఐ టోల్డ్ యూ ద డిఫరెంట్ స్టేట్ అక్యూజ్ మనం పట్టుకొచ్చాము. ఇతను కూడా మనం తీసుకొస్తాం.